ఇక్కడ కనిపించేది ఓ స్కూల్, కానీ అది ఇకపై కనిపించకపోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం దీన్ని మూసేస్తుంది. ఈ స్కూల్ ఉత్తరాఖండ్లోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన నైనిటాల్కు సుమారు 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఊరి పేరు గుగ్గుకామ్ గ్రామ్ సభ. ఈ ఊళ్ళో ఉన్న ప్రైమరీ స్కూల్ త్వరలో మూతపడనుంది. దీనికి కారణం ఈ స్కూల్లో ఇప్పుడు ఒకే ఒక్క విద్యార్థి ఉండటం. ఈ విద్యార్థికి చదువు చెప్పడానికి 2 టీచర్లు ఇక్కడ పనిచేస్తున్నారు. 5వ తరగతి చదువుతున్న నిర్మల్ ఆర్యాకు ఈ ఏడాదితో ఈ స్కూల్లో చదువు పూర్తవుతుంది. కానీ కొత్తగా విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో ఈ స్కూల్ను మూసేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామస్తుల్లో ఇంగ్లీష్ మీడియంపై ఆసక్తి పెరగడం, దానికోసం వలసలు పెరగడమే ఈ దుస్థితికి కారణమని టీచర్లు చెబుతున్నారు. यहाँ की भौगोलिक स्थिति देखते हुए और साथ ही यहाँ पलायन लगातार हो रहा है, इस कारण भी यहाँ हमारे विद्यालय में छात्र संख्या लगातार घटती हुई पिछले कुछ 10 वर्षों से लगातार घट रही है। और साथ ही क्योंकि ये क्षेत्र नैनीताल के इतना ज़्यादा करीब है, तो लोगों को इंग्लिश मीडियम में पढ़ाने का ज़्यादा क्रेज़ है। हालांकि हमने उनको अवेयर किया कि आपके गांव का स्कूल है, आप यहाँ पढ़ाइए, लेकिन इंग्लिश मीडियम के क्रेज़ के कारण वो जो है इंग्लिश मीडियम में पढ़ाने के लिए नैनीताल शिफ्ट हो जाते हैं। यहाँ पे हमने प्रयास किया कि आए यहाँ पे छात्र छात्राएं, लेकिन यहाँ के ग्रामवासियों ने इंग्लिश मीडियम की ओर अब उनका ध्यान था, तो इसलिए उन्होंने नैनीताल में जाकर ही रूम लेकर वहाँ पे बच्चों को पढ़ा रहे हैं, और जिससे कि यहाँ पे छात्र संख्या बहुत कम हो चुकी है और यहाँ पे జీరో కి కగార్ में आ गई। ఈ ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకపోవడమే తమ వలసలకు కారణం తప్ప ఇంగ్లీష్ మీడియం చదువులు కాదని గ్రామస్తులు అంటున్నారు. तो यहाँ के लोग प्लान कर रहे हैं कि यहाँ पर रोजगार है नहीं और लेबरी मजदूरी यहीं पर होती है और बाकी इसके अलावा कोई काम नहीं है, खेती बाड़ी खत्म है। लोग प्लान कर रहे हैं कि कोई नौकरी मिल जा रहा है, कोई होटल की नौकरी करता है या कोई सरकारी नौकरियां तो कुछ है नहीं हमारे, और अपने बच्चों को भी वहीं ले जाते हैं और फिर पढ़ाई वढ़ाई भी वहीं करवा रहे हैं अपनी। ఈ స్కూల్ను కొనసాగించేలా చేయడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తామని, ఓసారి ఆ గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడతామని అధికారులు చెప్తున్నారు. పరిస్థితుల్లో మార్పు రాకపోతే మాత్రం ఈ స్కూల్లో పనిచేస్తున్న 2 టీచర్లను మరో స్కూల్కి బదిలీ చేస్తామని తెలిపారు.